హలో ఫ్రెండ్స్, హాయ్. 10 నిమిషాల్లో మనం దోశ పిండితో గుంత పొంగనాలు అయితే రెడీ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 2 ఆనియన్స్ అండ్ చిటికెడు పసుపు, చిటికెడు కారం మనం ముందే తీసి పెట్టుకున్నామండి. వీటిని ఈ పిండిలో మ్యాషప్ చేయాలి, మొత్తం కలిపేసేయాలి. బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. దోశ పిండి ఎలాగా మనము మరీ పలచగా కూడా పట్టుకోకూడదండి. ఇలా కన్సిస్టెన్సీ చూసారా, ఇలా రావాలి. బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి కొంచెం. మనం ఎలాగో దోశ పిండి కలిపేస్తాం కాబట్టి నేను ప్రాబ్లం. ఇప్పుడు గుంత పొంగనాలది కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ఇలా అన్నిట్లో ఆయిల్ అనేది ఫిల్అప్ చేసుకుంటూ రావాలండి. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం పొంగనాలు అనేది వేసుకోవాలి. ఇలా అన్ని వీటిలో ఇలా బాగా ఫిల్అప్ చేసుకోవాలండి. పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాగా స్నాక్స్ మనం ఇష్టంగా చేసి పెడితే తినేస్తారు కాబట్టి ఇలా చేసి పెట్టండి. 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ గుంత పొంగనాలు చాలా టేస్టీగా బాగుంటాయి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీషా నిషారాయ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఇంకా రెమెడీస్ చేయడానికి నేను టైం స్పెండ్ చేస్తాను. సో ఎలా వచ్చాయో మీరే చెప్పాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తున్నాను, చాలా ఈజీ. ఇప్పుడు మనము ఫ్లేమ్ స్లిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మళ్ళీ తిప్పుకోవాలండి. ఇట్లా మొత్తము స్పూన్తో కానీ లేకపోతే వీటికే ప్యాన్స్కే కొంచెం స్టిక్స్ అనేది వస్తూ ఉంటాయి. స్టిక్స్తో కూడా మనము తిప్పుకోవచ్చు. నిదానంగా తిప్పుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మీరు మర్చిపోకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నాక ఇలాగా తిప్పుకోండి. వీటిలోకి కాంబినేషన్ అయితే చట్నీ అండ్ ఎర్రకారం అండి. మీకు మళ్ళీ వేరే వీడియోలో మీకు అది ఆ రెసిపీ ఎలా చేయాలో నేను మళ్ళీ మీకు చెప్తాను. చట్నీలోకైనా బాగానే ఉంటుంది, కాకపోతే ఎర్రకారంలోకి ఏంటంటే ఇవి కొంచెం స్పైసీగా తింటూ ఉంటుంటే బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చినప్పుడు ఇవి నాకు తెలిసినంత గుడ్ స్నాక్స్ అయినా చెప్పచ్చు, టిఫిన్ కూడా చెప్పచ్చు.
మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ పొంగనాలు అనేది మనకి బాయిల్ అయిందా లేదా అనేది తెలిసిపోతుందండి. చూస్తారా ఒకసారి? చూడండి ఎలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు పొంగనాలు అనేది రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసిద్దాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. నేనైతే చట్నీలోకి తింటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఎర్రకారం ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, చూసారు కదా గుంత పొంగనాలు ఎలా వచ్చాయో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇలాంటి చిన్న ఐటమ్స్ నేను మళ్ళీ మీకు వీడియోలో కంపల్సరీగా పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అయితే చూద్దాం. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి వేడి ఐటమ్స్ చేసుకొని తింటుంటే ఉంటుంది వేరే లెవెల్లో. మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది, సో అలాగా. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ దీంట్లోకి ఎర్రకారం చాలా బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. వీటిలోకి మాత్రమే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్. లవ్ యూ ఆల్.